పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో హోమ్ టౌన్ మూవీ ఉన్నారు. సినిమా విశేషాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్. బ్రహ్మాండం. మీరు బ్రహ్మాండం అయితే మేము ఇంకా డబుల్ బ్రహ్మాండం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎనర్జీ ఎనర్జీ. నువ్వేం చెప్పాలి సార్? ఎనర్జీ 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 బాడీ చూపించి ఎనర్జీ అంటే ఏమొస్తుందిరా నాయన ఎనర్జీ. ఓకే, ఏం అనాలి? ఏది నువ్వు ఎనర్జీ అని. ఓకే, నైస్. అది చెప్తే ఎలా ఉందో తెలుసు సార్. ఆది సినిమాలో ఎల్వి శ్రీరామ్ గారు చేసి పుష్టి తాగపోతే ఇలాగే సార్, నార్మల్గా మీ కెరీర్ పరంగా చూసుకుంటే మీ ఒరిజినల్ పేరుతో 3 మూవీస్ చేశారు. ఆది, అశోక్, రేస్ గుర్రం, రాజీవ్ అనే క్యారెక్టరైజేషన్. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఏ క్యారెక్టర్తో రాబోతున్నారు? అండ్ రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఉండరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 90s టైప్. ఎలా అనిపిస్తుంది మీకు? మర్చిపోతున్నారు అన్ని క్యారెక్టర్స్ ఉండేసరికి. కాదు, అన్ని క్యారెక్టర్ ఉండేసరికి కాదు, ఎక్కడ క్యారెక్టర్ పేరుతో మాట్లాడింది లేదు ఎవరు. ఎంతసేపు నాన్న నాన్న లేకపోతే ఏమయా ఏం చేస్తున్నావు, వాళ్ళు పోతారా వీళ్ళు పోతారా అని చెప్పేసి మా ఆవిడ. ఇంకెవరు పిలిచేవాళ్ళు ఎవరు లేరు. ఒకే ఒక ఆయన అంజి గారు పిలిచారు, టీచరు ప్రసాద్, ఏం ప్రసాద్ గారు అని చెప్పేసి. అందుకని డౌట్ వచ్చి అడిగాను. సో ప్రసాద్ అన్న పేరుతోటి ఈ క్యారెక్టర్తో మేము ముందుకు వస్తున్నాం. ఓకే. ఈ పర్టికులర్ సిరీస్ హోమ్ టౌన్ అన్నది ప్రతివాడి జీవితంలో ఎక్కడి నుంచో, పల్లెటూరు నుంచో, ఇంకా ఇంకా మారుమూల గ్రామం నుంచో సిటీకి వచ్చేస్తారు. వచ్చేసి టౌన్ నుంచి వచ్చి చాలామంది ఎదిగి ఎక్కడికో ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి అని చాలామంది కోరికలు ఉంటాయి. చదువుకోవడం గురించి, జాబ్ గురించి అన్నీ వస్తారు. అయిన తర్వాత ఎక్కడో చోట దే వాంట్ గెట్ బ్యాక్ టు దేర్ హోమ్ టౌన్. వాళ్ళ జ్ఞాపకాలన్నీ అక్కడ ఉంటాయి. ఒక ఏజ్ వరకు, సర్టన్ ఏజ్ వరకు అక్కడ పెరుగుంటారు. వాళ్ళకి ఆ బావులు కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళకి ఆ ఏమంటారు స్విమ్మింగ్ చేసేటప్పుడు ఏమంటారు ఆ సొరకాయ బొర్రలు కానివ్వండి, అవన్నీ ఉంటాయి కదా. ఈత కొట్టేటప్పుడు కట్టి కట్టుకునేవి ట్యూబులు కానివ్వండి, ఇవన్నీ చాలా ఉంటాయి. దాంతో చాలా జ్ఞాపకాలు ఉంటాయి వాళ్ళందరికీ. వీళ్ళు చేసే కోతి పనులు కానివ్వండి, ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి రాళ్ళు ఇసరడం, ఇంకోటి ఇసరడం, ఇవన్నీ ప్లస్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ చింత చెట్టు దగ్గరికి రాత్రిపూట వెళ్ళి రే అక్కడ అదో ఇప్పుడే చూసినారా, అక్కడే చూసినా, ఇప్పుడే చూసినా, నడువురా అని చెప్పేసి అనుకునే వాళ్ళంతా కూడా ఉంటారు చాలామంది. భయపడ్డారు ఇవన్నీ. సో ఇలాంటి తీపి జ్ఞాపకాలన్నీ అక్కడ ఉంటాయి. వాళ్ళు వస్తారు ఎప్పుడో ఒకసారి పండగలకో ఎప్పుడో వచ్చి దే ఎంజాయ్. ఉన్న ఒక రోజు 2 రోజులు ఎంజాయ్ చేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ యథావిధి వాళ్ళ లైఫ్ దీంట్లో పోరాటంలో, స్ట్రగుల్లో దే గో బ్యాక్ అగైన్ టు మళ్ళీ దేర్ జాబ్స్. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో 2 సార్లు వస్తారు. సో జ్ఞాపకాలు మాత్రం అక్కడ ఉంటాయి. అందుకని అందరూ వాళ్ళ రూట్స్ కోసం పరిగెడుతూ ఉంటారు. ఓకే. ఎస్పెషల్లీ మీరు సంక్రాంతి వచ్చినప్పుడు హైదరాబాద్ సంగతి తెలుస్తుందిగా మీకు. ఖాళీ, సగం ఖాళీ, ఎవరు ఇక్కడ ఉండరు. సో మీ జ్ఞాపకాలు ఎక్కడ ఉన్నాయి? అంతా హైదరాబాదే. అంతా హైదరాబాద్. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే. నా జ్ఞాపకాలు అంతా సంజీవ్ రెడ్డి నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సాగర్ సొసైటీ ఇక్కడే. కాబట్టి నా జ్ఞాపకాలన్నీ ఇక్కడే. సో మా ఫాదర్ అంటే యానాము. సో ఈ మధ్యన ఆయన రూట్స్ తోటి కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. అంటే వాళ్ళంతకు ఆ ఊళ్ళో వాళ్ళు నా దగ్గరకు వచ్చి మీ నాన్నగారి ఫ్రెండ్స్ అయ్యా మేము అని వాళ్ళు పరిచయం చేసుకోవడం జరుగుతుంది. చాలా గొప్పగా అనిపించింది. అంత పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళే పరిచయం చేసుకోవడం. అలాగే మా బంధువులు కూడా ఉన్నారు. సో అట్లీస్ట్ సంవత్సరానికి 2 సార్లు అయినా వెళ్ళి ఒక 3 రోజులు 4 రోజులు అలా వాళ్ళతో స్పెండ్ చేసి రావాలని అనుకుంటున్నాను. సో దట్ నెక్స్ట్ జనరేషన్, నా కొడుకు నా కూతురికి, వాళ్ళకు కూడా ఆ లింక్ ఉండేలాగా, ఆ హోమ్ టౌన్ లింక్ ఉండేలాగా ట్రై చేద్దామని. ఓకే సార్. కానీ మీరు అప్పటికి ఇప్పటికి అలానే ఉన్నారు సార్. ఎక్కడ ఒకేలాగా లేను. అక్కడ కొంచెం లా ఉన్నాను, సిరీస్లో చూస్తే ఇంకా చాలా లా ఉన్నాను. అంటే ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా బాగా లా ఉన్నాను. అంటే ఆ టైంలో బాగా ఐ వాజ్ హెఫ్టీ. ఇప్పుడు తగ్గుతూ వచ్చాను కాబట్టి మీకు అలా అనిపించవచ్చు. అంటే లైవ్లో చూడడానికి నాకు అట్లా అనిపించింది. కాదు, అంటే మీరు అప్పుడు దీనికి ఇప్పుడు చూస్తే 20 కేజీలు తగ్గాను కాబట్టి మీకు అలా అనిపించవచ్చు. ఓకే. ఇంకా తగ్గే ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి ఇంకొక అనదర్ 15 to 20 కేజీస్ తగ్గుతానేమో, చెప్పలేను. ఆల్మోస్ట్ ఒక స్టూడెంట్ నెంబర్ 1 ఆ టైంకి ఎలాగైతే ఉన్నా అలా రావాలని కొంచెం
కరెక్ట్గా చెప్పారు సార్. ఇక్కడ వీళ్ళే మిమ్మల్ని ర్యాగింగ్ చేసేలా ఉంది. ఓకే యానీ, ఎట్లా అనిపిస్తుంది సిస్టర్ క్యారెక్టర్? నీ క్యారెక్టర్తో ఏమైనా సీన్ ఏమైనా కనెక్ట్ అయ్యి ఉంటుందా ఎమోషనల్గా ఏదైనా? నీ క్యారెక్టర్ పర్సనల్ లైఫ్ క్యారెక్టర్తో లేదు, అంత కనెక్టెడ్ అయితే ఉండదు. అంటే అన్నకి చెల్లికి ఏదైతే ర్యాపో ఉంటుందో అది కొంచెం రిలేటబుల్గానే ఉంటుంది నా పర్సనల్ లైఫ్లో కూడా. కానీ దీని పర్సనల్ లైఫ్లో ఏంటి అంటే అన్ననే కొంచెం ఎక్కువ సెటైర్లు అన్న వేస్తుంటాడు. ఇందులో ఏంటి అంటే జ్యోతి శ్రీకాంత్ ఇద్దరికి రెండు అంటే మ్యూచువల్లీ కొట్టుకుంటారు అనమాట ఇద్దరు. సో అదొకటి ఉంది. అదే తూతూ మేమే అంటే తూ మే అంటే మే అంటే వీళ్ళది ఇంకా వర్బల్ గా కాకుండా ఎక్స్ప్రెషన్స్ తోనే ఆ చిరాకు చూపిస్తారు అనమాట. జ్యోతి అండ్ శ్రీకాంత్ అట్లనే ఉంటారు. అంటే నేను డాడీస్ గర్ల్ అన్నట్టు, తిను మమ్మీస్ బాయ్ అన్నట్టు ఉండి మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఏదన్నా కానీ ఏంద్రా నువ్వు అన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ తోనే మొత్తం అయిపోతుంది క్యారెక్టర్. అండ్ డెఫినెట్లీ హోమ్ టౌన్ నాకు రావడం ఐ థింక్ నాకు ఎప్పటి నుంచో ఉండింది ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ ఆర్ సిరీస్ ఎప్పుడు వచ్చినా అది చేద్దాము అన్నట్టు. అండ్ అది ఈ టైంలో హోమ్ టౌన్ ద్వారా జ్యోతి అనే క్యారెక్టర్ చేయడం ఐ థింక్ నా కెరియర్కి దిస్ విల్ డెఫినెట్లీ బి అ ప్లస్. ఓకే, ఇంకా నటిస్తున్నావా? బాగానే ఉంది. బెండకాయ బెండకాయ ఉండు. ఇంకేం చెప్పలేదా వండమని? అంటే చాలా పర్సనల్గా తీసుకున్నా చదువుకునేటప్పుడు. బెండకాయ తప్ప ఏది తిన్నా కానీ ఎగిరిపోతాయి చదువుకునే అని చెప్పి ఓన్లీ బెండకాయకి ఫిక్స్ అయినా. బెండకాయ ఏమైనా మిగిలిందా సార్? ఏంటి బెండకాయలు మొత్తం అంతా అయిపోయాయి కానీ చదువు మాత్రం సున్నా. గాడిది గుడ్డ అంటాం కదా, అలాంటి గుడ్డ అన్న, అంత గుడ్డ అన్న ఆ విషయంలో. తిట్టారు అదే కదా చూస్తే అర్థమైతే. ఓకే, నీ క్యారెక్టర్లో పర్టికులర్ కీ పాయింట్ మీరు సెలెక్ట్ చేసుకుంది కానీ ఏదైనా బాగా అంటే ఏం చెప్తారు? నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. జెన్యూన్గా ఉంటుంది క్యారెక్టర్, జెన్యూన్గా ఉంటుంది, వెరీ క్లోజ్ టు అస్. అండ్ మన లైఫ్లో ఉండే కాంప్లికేషన్స్ వింటేనే మజా వస్తుంది. ఇంకా యాక్టింగ్ చేస్తే అసలు కుమ్మేయొచ్చు అనిపించింది. ఓకే, ఫార్చునేట్లీ దొరికింది ఛాన్స్ చేయడానికి. హ్యాపీ. యా. ఓకే శ్రావ్య, ఎలా ఉండబోతుంది నీ క్యారెక్టరైజేషన్? లవ్ స్టోరీ, ముస్లిం అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసి, నాకు తెలీదు. అంటే ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఉంటారు, కానీ కంప్లీట్గా వాళ్ళే తెలియదు కదా మనకి. మనది వేరే ఉంటుంది, వాళ్ళ వేరే ఉంటుంది. బిర్యానీ ఇచ్చావా ఎవరికైనా? షీర్ కుర్మా ఇచ్చా, శ్రీకాంత్కే ఇచ్చుండే. కానీ అదేంటంటే నేను శ్రీకాంత్ తింటాడని శ్రీకాంత్ కోసం అంత కష్టపడి తెస్తే ఇద్దరు కోతులు ఉంటారు కదా, వీళ్ళిద్దరు లాక్కొని కొట్టుకొని మరీ తినేస్తారు. నార్మల్గా ఏదైనా అమ్మాయి బిర్యానీ ఏదైనా ఇస్తే పులిహార కలిపేది హీరో అయితే ఇక్కడ మీరిద్దరు అనమాట. ఏం తక్కువగా, ఇద్దరు ఏం తక్కువ, ఇద్దరు శ్రీకాంత్ కోసం అని తెస్తే ఇచ్చి ఇవ్వగానే అసలు పోనీ సమీరా వెళ్ళిపోయినాక తిందాంలే ఇజ్జత్ పోతే అది ఏం ఉండదు మనకి. ఏ సైడ్ అక్కడ కొట్టుకొని ఏడ్చే నీ పనులు కానీ నువ్వు ఏమన్నా వేసుకోండి మీరిద్దరు. ఇంకా అంతే, కొట్టుకొని ఓపెన్ చేసి తినేయడం తాగడం. యాక్చువల్లీ టేక్ అప్పుడు కూడా లేపేశారు చాలా సార్లు. బాక్స్ రీఫిల్ చేసాం, లేపేశారు. నాకు ఎందుకో నువ్వే తిన్నావు దీంట్లో హైలైట్ ఏంటంటే నువ్వే తిన్నావు దీంట్లో హైలైట్ ఏంటంటే అది మాంటేజ్ షాట్ సార్. అది సీన్ కూడా కాదు, మాంటేజ్ లో 3 డబ్బాలు ఊరికే. ఓకే, సమోసాలు తిన్నావా పుస్తకాలు అమ్మేసి? పుస్తకాలు ఏమంటే సమోసాలకి మా తమ్ముడు నాకెందుకు నువ్వే వేసావు అనిపిస్తుంది. నా స్కూల్ డేస్ లో అట్లా వేసిండు ఒకసారి, అట్లా అందుకని వేసేవాడు డైలాగు తక్కువ వచ్చేసింది సార్. అది బుక్ లేవరా అంటే తక్కువ ఫ్లోలో వచ్చేసింది సార్. మా తమ్ముడు సమోసాలకి వేసింది సార్ అని వచ్చేసింది. 90s లో కూడా కొంచెం ఆ టైప్లోనే ఉంది సార్ క్యారెక్టరైజేషన్ కానీ ఏదైనా చూడడానికి. సార్ ఇప్పుడు నాకు ఏంటంటే 90s ఈ టైప్ వస్తున్నాయి వెబ్ సిరీస్, కానీ కొన్ని అనుకున్నంత విజయం సాధించట్లా, కొంచెం రొటీన్ స్టోరీ అయిపోవడం వల్ల. కానీ ఈ టైప్లో దీన్ని పర్టికులర్గా మీరు నమ్ముతున్నారంటే ఏ విధంగా అని చెప్పచ్చు? ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ సంబంధించినది, పైగా ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేది. అంటే సాధక బాధకాలు అందరికీ ఇంచుమించు అలాగే ఉంటాయి. ఫైనాన్షియల్గా కానివ్వండి, చిన్న చిన్న
పెద్ద పెద్ద కోరికలు ఉన్న వాళ్ళకి చిన్న చిన్నవే అది తీర్చుకోవడానికి కూడా చాలా కష్టపడాలి వాళ్ళు. అలాంటి కష్టపడిన తర్వాత నిస్పృహలతోటి ఉండి అందులోంచి దాన్ని అధిగమించి ఎలా వాళ్ళ మధ్యన మొత్తం ప్రేమని సంపాదించుకుంటారు, ఇవన్నీ ఉండేది. మీకు మీరు ఇందాక కంపారిజన్ అంటే 90s వాళ్ళ దగ్గర నుంచి ఆ మేకర్స్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి కొంత మీకు ఆ ఫ్లేవర్ లాగా అనిపించవచ్చు. బట్ టోటల్గా మీరు ఓవరాల్గా ఈ సిరీస్ చూస్తే విత్ లాట్ ఆఫ్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ సీన్స్ అవన్నీ ఉండి డిఫరెంట్ ఎలిమెంట్స్ తోటి ఓవరాల్గా ఆల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయి ఈ పర్టికులర్ హోమ్ టౌన్లో. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎ పర్సన్స్ జర్నీ. శ్రీకాంత్ పల్లె అనే అతని జర్నీ ఎలా ఆ హోమ్ని అతను హోమ్ టౌన్ వదిలి ఎలా బయటికి వెళ్ళాడు, ఏంటి వెళ్ళాడా లేదా. అంటే చదువు కోసం ఫ్యామిలీలో ఉన్న పర్సన్ దూరం అవుతుంటే ఇంట్లో తల్లిదండ్రులు చాలా బాధగా ఉండదు. డెఫినెట్గా. మీకు అలా రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఇచ్చింది? నాకు మా అబ్బాయి యూఎస్ వెళ్తున్నప్పుడు బాగా బాధ అనిపించింది. అంటే ఎప్పుడు ఇంట్లో తిరుగుతూ ఉండేవాళ్ళం, అని మీద పడిపోయి ఐ లవ్ యూ నాన్న అని పొద్దున సాయంత్రం కౌగిలించుకోకపోయినా రోజు చూసేవాడు. సడన్గా యూఎస్ వెళ్తున్నాడు ఒక 3 నెలలు 4 నెలలు అంటే అది కొంచెం బాధ. అలాగే మళ్ళీ మొన్న మా అమ్మాయి యూఎస్ వెళ్ళేటప్పుడు మళ్ళీ అదో బాధ, ఆడపిల్ల ఒంటరిగా వెళ్తోందని చెప్పేసి. సో ఇక్కడ శ్రీకాంత్ వెళ్ళేటప్పుడు కూడా అంతే. శ్రీకాంత్ ఏంటి అన్నది వెళ్ళాడా లేదా అన్నది సస్పెన్స్, అది మీరు చూసినప్పుడు తెలుస్తుంది. అమ్మాయి కోసం వెళ్తాడా జాబ్ కోసం? అంటే నటిస్తాడు కదా బాగా, అది మీరు చూడండి, చూసినప్పుడు తెలుస్తుంది ఏం చేశాడు ఏంటి. అమ్మాయి కోసమా అంటే కాదా, మరి దేనికోసం ఏం వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు అన్నది మీకు తెలుస్తుంది. స్టూడియోలో ఏం చేస్తున్నావు? ఫోటోలకి ఇలా స్టిల్ ఇవ్వడం, టీవీ పెట్టడం. స్టూడియో అంటే దానికి సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఫోటోలు దిగామన్నది. అది కొంచెం సస్పెన్స్. టైట్ సిచ్యువేషన్లో దిగుతాం. సిచ్యువేషన్ టైట్ అంటే ఇట్లా ఫుల్ ఒక జోన్లోనే దిగుతాం అనమాట. ఇంకా మమ్మల్ని ఊర్లో కూడా ఆపేది లేదని ఆ జోన్ ఏందనేది చూడాలి. ఒకసారి 4th April ఎవరి వల్ల బాగా ప్రాబ్లం వచ్చేది కథలో? అంటే ముగ్గురులో ఒకడే ఉంటాడు దాంట్లో జగదీష్. లేకపోతే నాలో ప్రాబ్లం ఎప్పుడు మామ వెళ్ళిపోతావా? ఉంటారా వెళ్ళిపోతా అంటే వీళ్ళందరూ పోరాడే మంచి ఆశయం ఉంది. వీళ్ళందరూ పోరంటారు. అంటే ఇట్లా ప్రాబ్లం ఎట్లా పెడతాడంటే చెప్తాడు, ప్రాబ్లం నేను చేయబోతున్నా అని చెప్తాడు, నేను చూసుకుంటా అంటాడు. కాన్ఫిడెన్స్ ఇస్తాడు, సైడ్కి వెళ్ళిపోతాడు. సైడ్ చేసేసి ఎన్నో ఉంటాడు, కనిపించను కూడా కనిపించాడు. దేనికోసం బాగా కొట్టుకున్నారు? అమ్మాయి కోసమా, ఫుడ్ కోసమా, లేదంటే అన్నిటి కోసం? అంటే ఇప్పుడు ఎండ్లో చూసినా కానీ ఏం చేస్తారా ఆ జోన్ ఉంటుండే. బట్ ముగ్గురికి మాత్రం ఒకటే మోటివ్ ఉంటుండే, ఓకే ఎట్లా గాన్ అయిపోవాలి లైఫ్లో అని చెప్పి. నార్మల్గా ఇప్పుడు సోషల్ మీడియా అంతేనే మీమ్స్ దీని మీద ఎక్కువ ప్రమోషన్ అయినా ఏదైనా అవుతుంది. లాస్ట్ టైం ఇది బ్రహ్మానందం ఈవెంట్లో వెన్నెల కిషోర్ గారు ఎక్కువ మీ రోల్స్ ఎక్కువ చనిపోయే రోల్స్ వస్తున్నాయి అనేది ఒక మాట వచ్చింది. సుమా గారు కూడా కౌంటర్ వేసారు ఆల్రెడీ. అంటించేలాగున్నారు సుమా గారు అని. సుమా గారు చాలా మంది ఒక్కొక్కళ్ళు అంటే మిమ్మల్ని చూడగానే సుమా గారి పేరు మర్చిపోతాం సార్. అదేంటిది, నన్ను చూడగానే సుమ గారి పేరు మర్చిపోతాం. కొద్దిగా మీరు ఉండగానే రాజీవ్ గారి పేరు గుర్తుకొస్తుంది ఎవరికైనా. నాకు మిమ్మల్ని చూడగానే ఆవిడ పేరు మర్చిపోతున్నాను బేసిక్గా. బాగా చక్కగా తమ్నేల్ వచ్చారు. అంటే చెప్పినప్పుడు కానీ మీరు ఇప్పటికైనా కొన్ని క్యారెక్టర్స్ ఈ ఒప్పుకున్నప్పుడు కానీ రీసెంట్ గేమ్ చేంజర్స్లో కూడా చంపేస్తారు మిమ్మల్ని రోల్లో. కొన్ని క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకున్నారు? క్యారెక్టర్ లేదని పాయింట్ నచ్చి ప్రతిదీ చేసుకొని వచ్చేస్తున్నారు అంటే మీరు? కొంత ఎక్స్టెంట్ వరకు కొన్ని క్యారెక్టర్లు నాకు అంటే చాలామంది తెలిసిన వాళ్ళు వచ్చి సార్ ఈ క్యారెక్టర్ చెయ్యి మెలిదిప్పేసే క్యారెక్టర్ మెయిన్ టర్నింగ్ పాయింట్ అని ఇలా చెప్పి కొంతమంది సార్ మీరు చేస్తే నాకు హెల్ప్ అవుతుంది ప్లీజ్ సార్ ప్లీజ్ అన్నప్పుడు మరీ ఇంతలాగా వాళ్ళతోటి బ్రతిమలాడించుకోవడం పద్ధతి కాదని సర్లే చేస్తానని చెప్పడం. కొన్నిసార్లు నువ్వు నా సర్వైవల్ కోసం నేను ఇప్పుడు అన్నీ కాదంటే ఇంకెవరు వస్తారు నా దగ్గరికి, ఎలాగో ఆయన కాదంటున్నాడు, ప్రతిదీ కాదంటున్నాడు, ఏమి చేయడం అంటున్నాడు అంటారు. సో నేను సరే వచ్చింది, ఇప్పుడు అందరు ఇలా ఫిక్స్ అయి ఉన్నారు కానీ అయితే ఏముంది ఎలాగో చంపుతున్నారు
చావడం డిఫరెంట్గా చంపుదాం, ఎన్ని రకాలుగా చంపుతారు అన్ని రకాలుగా డిఫరెంట్గా చంపండి అని మాత్రం అడిగేవాడిని. డిఫరెంట్గా విరూపాక్ష అందులో చావలేదు కదా, అందులో ఆ టైప్లో చంపాలా? వేరే డిఫరెంట్గా అన్నారు కదా, అందులో చావలేదు కానీ చావలేదు ఆ రకంగా ఏమైనా చంపాలా సినిమాలు కొంతమందిని? అందులో మిగతా ఫార్మాట్స్లో మిగతా వాళ్ళని చంపినట్టు. సార్ ఆ సినిమా చూస్తున్నప్పుడు సార్ థియేటర్లో కూడా చాలా మంది జనాలు సినిమాని మర్చిపోయారు, అన్ని మర్చిపోయారు, మీరు బతుకుండా వాళ్ళకి నచ్చట్లేదేమో. చచ్చిపోతాడు చచ్చిపోతాడు ఇప్పుడు చచ్చిపోతాడు ఇప్పుడు చచ్చిపోయాడు అర్రే అదే ప్రతిసారి అరే బతుకుంటాడు రా పాపం రా మనిషి. అసలు ప్రతి వాడు థియేటర్లో చూస్తున్నాడు ఫ్యామిలీ ఇక్కడ నాతో పాప్కార్న్ ఏంటా చంపేస్తారంటారా చచ్చిపోయాడు అయ్యి బాబు మిస్ అయిపోయాడు. ఒక ఆయన పక్కన కూర్చుని అసలు ఆయన సినిమా అన్ని మర్చిపోయాడు, సాధారణ తేజ సమేత చేపలు ఏ లేవు అక్కడికి. నీకు చావనందుకు చచ్చిపోతాడు చచ్చిపోతాడు అయ్యి బాబు చంపాడండి ఇప్పుడు దొరికాడండి ఇది అంటున్నాడు. క్రికెట్ మ్యాచ్ కామెంటరీ ఇచ్చినట్టున్నది, సిక్స్ కొడతాడా ఏదో ఆల్మోస్ట్ సార్ నాకు ప్రసాద్ ఎంఎక్స్ జరిగింది అది. చాలా మందికి ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాను చూడు. ఓకే సార్, ఈ మీమ్స్ మీద కానీ సోషల్ మీడియా దీని మీద అంటే మీ ఒపీనియన్ ఏమని చెప్తారు? ఎక్కువ ప్రమోషనల్ వైజ్ కానీ ఇప్పుడు ఉన్న మార్కెట్ బట్టి? ఇప్పుడున్న మార్కెట్లో ప్రతిదీ మీమ్స్ కానీ సోషల్ మీడియా కానీ డెఫినెట్ కావాలి, అన్ని రకాలుగా కావాలి, అన్ని రకాల పబ్లిసిటీలు కావాలి. మ్యాక్సిమం ఏంటంటే ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే వాట్ ఎవర్ పబ్లిసిటీ కోసం వెళ్ళినప్పుడు టూ మచ్ అంటే ఆ బార్డర్ లైన్ క్రాస్ చేసి వెళ్ళిపోకుండా, మరీ దారుణంగా నెగిటివ్ పబ్లిసిటీకి వెళ్ళకుండా వీలైనంత వరకు పబ్లిసిటీలో కాకపోతే కొంత ఫన్ మోడ్లో ఉండే పబ్లిసిటీ అలా తీసుకొని మ్యాక్సిమం ఎంత కనపడతారో కనపడండి, ఎన్ని రకాలుగా కనపడి వినపడాలనుకుంటున్నారు అన్ని రకాలుగా చేయండి. అది చేస్తే ఇట్ విల్ బీ హెల్దీ. కొన్నిసార్లు ఒకానొక సినిమాకి నన్ను ఏం చేశారంటే, సార్ మిమ్మల్ని ఏం లేదు బయట న్యూస్ ఇలా పెడతాం, రష్మి మిమ్మల్ని కిడ్నాప్ చేసేసింది అని చెప్పేసి అంటే, నేను సార్ ఏంటి సార్ కిడ్నాప్ ఏంటి అంటే 3 రోజులు న్యూస్ అలా పెడదాం అన్నారు. తప్పండి అది, ఎందుకంటే నా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళు కంగారు పడతారు. ఇంట్లో ఉన్న వాళ్ళు కంగారు పడకపోయినా బయట ఎవరెవరైతే ఉన్నారు వాళ్ళు కంగారు పడతారు. ప్లస్ ఈ లోపల నానా రకాల న్యూస్లు బయటకు వచ్చేస్తాయి, రష్మికి కూడా ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది, వద్దండి అలాంటివన్నీ ఆపేసాం. సో వాట్ ఎవర్ ఏదైనా మన బార్డర్ దాటకుండా చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందని నా ఉద్దేశం. ఓకే సార్, అంటే ప్రజెంట్ ఉన్న మూవీస్ కానీ ఏదైనా ఒక ఇయర్లీ మీ ఒక 100 మూవీస్ వచ్చినా సరే కంటెంట్ ఉంటేనే సినిమా ఆడుతుంది ఎక్కడైనా, ఒక 10% అలా ఆ వైజ్. మీకు బాగా ఇప్పుడుదా చేసిన మూవీస్లో రీసెంట్ 2 years లాస్ట్ 2 years నుంచి మీకు బాగా మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన కథ అంటే ఏం చెప్తారు? లాస్ట్ 2 years బ్యాక్ అంటే మీరు చెప్పిన విరూపాక్ష ఒకటి కంటెంట్ ఉంది దాంట్లో, షార్ట్ మేకింగ్ కానీ అవన్నీ, డైరెక్టర్ తాలూకు ప్రతిభ కానీ కెమెరామెన్ తాలూకు అవన్నీ ఉన్నాయి. సామాజ వర్గమనం ఉంది, హిట్ అది ఎవరు ఊహించని హిట్, వాళ్ళు కూడా ఊహించలేదు, మేకర్స్ కూడా ఊహించలేదు, అలా 6 కొట్టారు వాళ్ళు. సో నావి ఏవి రిలీజ్ అయ్యి చెప్తే దాన్ని బట్టి చెప్పలేదు. యావరేజ్ స్టూడెంట్ నాని చిన్న సినిమాలు నార్మల్ చాలా ఉన్నాయి మీ లాస్ట్ ఇయర్. నాని ఇట్స్ ఓకే మూవీ, కాకపోతే అది అంత సక్సెస్ఫుల్గా సాంగ్స్ కానీ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది, డైరెక్షన్ చాలా బాగుంటుంది. యావరేజ్ స్టూడెంట్ నాని దాంట్లో మీ కూతురుకి సంథింగ్ ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది ఫారెన్లో, అప్పుడు మీరు బాగా ఎమోషనల్ అయింది కానీ స్క్రీన్ మీద మంచి ఇంపాక్ట్ వచ్చింది. కానీ అంటే పబ్లిసిటీ సరిగ్గా ఇచ్చుకోలేదు. సో ఇక్కడ మీరు ఇందాక అన్న పాయింట్కి ఇక్కడ కరెక్ట్గా పనికొస్తుంది. ఏది మీమ్స్ కానివ్వండి సోషల్ మీడియాని కానీ సరిగ్గా వాడుకోవాలి, తెలియాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి సినిమా ఒకటి తీస్తే సరిపోదు, దాన్ని పబ్లిసైజ్ చేసుకుంటేనే 10 మందికి నోటీసులోకి వెళ్తాం, 10 మంది రావడానికి ఎలా చేయాలో దాన్ని ఆ రేంజ్లో పబ్లిసిటీ ఇవ్వాలి. ఇవ్వకపోతే మనం ఎంత బాగా చేసినా కానీ కొన్ని నడవు. కాబట్టి పబ్లిసిటీ ఈజ్ మస్ట్. ఓన్లీ థింగ్ ఆ పబ్లిసిటీలో ఏంటంటే మరీ బార్డర్ దాటేసి ఇబ్బంది పడేలా కాకుండా కొంచెం ఉందాగా మరీ ఇబ్బంది పడే పబ్లిసిటీ ఉండకూడదు. ఓకే, కానీ చదివేది ఇంగ్లీషేనా లేకపోతే ఇంకేమైనా? ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయి 2 రోజులు ఇంకేమైనా చదువుతున్నారా అని? వాళ్ళు ఏం చదువుతారు నాకు ఐడియా ఉంటుంది, అసలు అది చదవరు అన్నట్టు కొంచెం పోజులు ఇస్తుంటారు మాకు. ఓకే
యా అందుకే కదా డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేద్దాం. మ్యాథమెటిక్స్ డయాగ్రామ్స్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు మ్యాథమెటిక్స్ లో డయాగ్రామ్స్ చదవాలి ఎప్పుడు? చదా లేదా ఆర్క్ పెట్టి గీస్తారు కదా అవన్నీ జామెట్రీ. అది ఓన్లీ బెండకాయ. మీకు మ్యాథ్స్ లో ఎంత వస్తుండే? అదా సార్ ఎంత వస్తాయి మ్యాథ్స్ లో ఎంత వస్తున్నాయి మీకు? నీకు 290 లాగా నాకు 29 వస్తాయి. 29 మిగతా 70 మార్కులలో ఎన్నో మీకు డయాగ్రామ్లలో పోయినాయి మ్యాథ్స్ లో. నీ దగ్గర ఉన్నది కూడా పోతున్నా. గ్రాఫ్ డ్రా చేయాలి కదా, హారిజాంటల్ వర్టికల్. ఈయన దగ్గర నేర్చుకోవచ్చు. లేలే నాకైతే మ్యాథ్స్ లో పోయమ్స్ అంటే మస్తు ఇష్టం. పోయమ్స్ మ్యాథ్స్ ఫార్ములాస్ అలా థియరీసా? నాకు లిటరేచర్ అంటే మామూలుగా బేసిక్గా వీళ్ళందరితో బాగానే ఉంది, మేము ముగ్గురితో మాట్లాడుతాను ఉన్నది కూడా మర్చిపోయేటట్టు. గ్యారెంటీగా నువ్వేమో డయాగ్రామ్స్ అంటున్నావు, గ్రాఫ్ అన్నాడు, ఏమో పోయమ్స్ అంటున్నాడు. తెలుగు ఇంగ్లీష్ బాగానే వచ్చుగా. వచ్చు. హిందీ చాలా బాగా. హిందీ యాక్చువల్లీ ఫ్లూయెంట్. అసలు హోమ్ టౌన్ చూడమని హిందీలో చెప్పు ఒకసారి. हेलो कैसे हो पब्लिक? చెప్పు. आप ठीक हो? मैं होम टाउन में ఒక క్యారెక్టర్ చేసినా హే చేసా సక్సెస్ఫుల్ చేసినందుకు లవ్ యూ బచ్చే. లవ్ యూ బచ్చే మరి సార్కి అర్థం కావట్లా. అదే సార్ మోనాలిసా ఎక్కడి నుంచి వచ్చారు? లైట్ గా ఇన్స్పైర్ అయినా. ఓకే లైట్ గా ఇన్స్పైర్ లైట్ గా అట్లా ఇన్స్పైర్ అయ్యి చిన్న ఫ్యూ వర్డ్స్ అట్లా లవ్ యూ బచ్చే. షూ ఎక్కువ ఆన్ స్క్రీన్ ఎవరితో ఎక్కువ షేరింగ్ స్క్రీన్? వీళ్ళు ముగ్గురు. నన్ను అడుగుతున్నారా? ఓ నాకు ఎక్కువ మా అన్న నాన్న అమ్మతో. ఇక వాళ్ళిద్దరు అసలు వద్దనుకుని వస్తారు. ఎందుకు? లైఫ్ లో ఉంటారు కదా, ఏం చేయలేము. రేపు పోండ్రా అన్న కానీ పోని ఫ్రెండ్స్ వాళ్ళు. చదివేంద్ర నాయన ఉందా? అందుకే నేను మీ ఇంటికి చదివేంద్ర అయితే ఉందా అని అంటున్నాడు. ఇందాక నువ్వు చేసిన దానికే నాకు 2 సెకండ్ మైండ్ బ్లాంక్ అయింది. ఫస్ట్ చలికాలం కాలమే కాటు. అరే ఇజ్జత్ పోయింద్ర నీది నాగా లేదా అని పక్క ప్లానింగ్ తో ఉన్నాడు. అన్ని ఎస్కేప్లే చేయాలి, ఎస్కేప్ కొట్టరా నువ్వు. అన్ని చేసి ఎస్కేప్. ఎస్కేప్ ముంచేవన్నీ ముంచేస్తాడు, పక్కెళ్ళిపోతాడు. అంతే కదా సార్? ఎంతమందిని ముంచేసా? బయట బయట నేను బయట ఎట్లా అంటాను తెలుసా బ్రో, చాలా మంచి బ్రో, చాలా డీసెంట్ ఫ్యామిలీ అంటావా? చాలా డీసెంట్ గా ఉంటాం. ఫ్యామిలీ డీసెంట్ ఇదే. కొంచెం పబ్లిక్ మనం చాలా బయట మంచి ఎట్లుంటాం సార్? ఏంటిది? ఆమె ఎట్లుంటామా? ముస్లిం వాళ్ళు మాట్లాడారు. చెప్పమంటే చెప్తా. చెప్పండి సార్. చెప్పండి సార్, ఒక మాట 2 మాటలు. నువ్వు యానీ చెవులు మూసుకోండి అక్కడ. చెప్పండి. ప్రాబ్లమే కాదు, నన్ను జనాలు సుమన్ టీవీ ప్రేక్షకులు కానీ ఇంకొకరు కానీ నా మీద ఎవరు ఎలా అనుకున్నా కానీ చెప్పేస్తారు. చెప్పండి. నేనే చెప్పుకుంటానా? నేను జరా క్యారెక్టర్ ఎట్లుంటో బయట కూడా నీ గురించి మంచిగా చెప్పేవాడిని అయ్యా, నువ్వు కంగారు పడ్డావు అనవసరంగా. చెప్పండి సార్. ఒప్పేసుకున్నాడు అలాగే. కానీ కొంచెం మా ముగ్గురులో నేనే కొంచెం ఎడ్యుకేటెడ్. ఏ విధంగా? ఎడ్యుకేటెడ్ డయాగ్రామ్స్ లోనా? లేదు ఎడ్యుకేటెడ్ నేను. అంటే మా సిరీస్ లో మనోడు జరా ఎడ్యుకేటెడ్ అంటే మనోడు అట్లా అనుకుంటాడు. అంటే ఇమాజినేషన్. మనోడికి ఎన్ని వచ్చినాయి? 290 వచ్చి ఉంటాయి. నాకు ఒక 306 వస్తాయి, వాడికి 150 వస్తాయి. దాంట్లో ఇంక ఎక్కువే ఉంది బేసిక్. 4 మార్కులు కూడా ఎక్కువే కదా, కన్నా ఎక్కువ కదా, అందుకని అలా. అంటే చేసే తప్పులో కూడా నేను సగం చేశాను. మోస్ట్ ఎడ్యుకేటెడ్ నేను. ఓకే. ఇంగ్లీష్ స్పీకింగ్ ఎక్కువ ఉంటుంది నాది. ఏదైనా చెప్పు ఒకసారి సాయిరామ్కి. చెప్పమా. సాయిరామ్ ఇస్ వెరీ గుడ్ లుకింగ్ అగ్లీ బాయ్. ఓకే. అగ్లీ బాయ్ మీరు బయటికి వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడొద్దని చెప్పినా కదా మామ, ఎందుకు మాట్లాడుతారు? అగ్లీ బాయ్. వెరీ గుడ్ బాయ్. యోయో ఇదంతా యోయో. ఓకే, నీతో ఇదే బాధ, మీకు ఏమన్నా యోనే అర్థం. ఓకే, నువ్వు చెప్తుంటే నాకు అదే డౌట్ వస్తుంది నీతో. సరే మా సిరీస్ గురించి మాట్లాడతాం. సిరీస్ గురించి. ఓకే. ఆ తర్వాత
సార్ ఇది రాజమౌళి గారి మూవీస్లో అంటే రాజీవ్ కనకాల గారు కంపల్సరీ అంటారు. నెక్స్ట్ SSMB 29లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీద? కంపల్సరీ ఏం లేదు, అవసరం ఉంది, ఆ క్యారెక్టర్ సరిపోతాడు అనుకుంటేనే ఉంటుంది, లేకపోతే లేదు. ఓకే, ఆయనకు ఆ క్లారిటీ ఉంది, నాకు ఆ క్లారిటీ ఉంది. ఎందుకంటే నాకు రాజమౌళి గారు ముందు నుంచి తెలుసు కాబట్టి, జగన్న ఎలా ఆలోచిస్తాడు నాకు తెలుసు కాబట్టి ఆయన క్లియర్లీ అవసరం ఉంది, పనికి వస్తాడంటేనే ఉంటుంది, లేకపోతే లేదు. అన్ని సినిమాల్లో లేను కానీ మ్యాక్సిమం ఉంటారు మీరు కొన్ని సినిమా? మ్యాక్సిమం ఉన్నాను, అంటే చాలా వరకు ఉన్నాయి కాబట్టి శాంతినివాసం దగ్గర నుంచి చేస్తూ వచ్చాం కాబట్టి నాకు తనకు తెలుసు కాబట్టి నేను ఎలా పర్ఫామ్ చేస్తాను తెలుసు కాబట్టి కొన్నిటికి అవసరం అనుకున్నప్పుడు పెట్టాడు, అవసరం లేదు ఇక్కడ అనుకున్నప్పుడు పెట్టలేదు, అవసరం లేదు. సార్ ఎన్టీఆర్ గారితో మీద ఆఫ్ స్క్రీన్ ఏదైనా ఫన్నీ మెమరీ? బోల్డ్ అని ఉన్నాయి. ఏదైనా ఇన్సిడెంట్ ఇప్పటిదాకా చెప్పండి. అది ఇప్పటిదాకా ఏది చాలా చెప్పలేదు, ఒకటి చెప్పచ్చు, చెప్పకూడదు, ఏదో ఒకటి అంటే చెప్పకూడదు. పోనీ ఓకే, ఆన్ స్క్రీన్ షూటింగ్ టైంలో అలాగా? షూటింగ్ టైంలోనా ఫన్నీ ఇన్సిడెంట్ ఫన్నీయే ఒక విధంగా, పెయిన్ఫుల్ కానీ ఫన్నీయే, పక్కన విన్న వాళ్ళకు ఫన్నీగా ఉంటుంది. నాలుడు సినిమా ఫైట్ చేస్తున్నాను నేను తను, నన్ను ఇంట్లో ఇప్పుడు మోడర్న్ కిచెన్ ఉంటుంది కదా, మధ్యలో ఆ కిచెన్ బే అంతా ఉండి లోపలికి ఆ స్లిట్ ఉంటుంది కదా ఓపెనింగ్, అందులోంచి నన్ను తంతాడు. అందులోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ టేబుల్ మీద నన్ను తంతే నేను అలా లాక్కుంటూ వెళ్ళి పడతాను. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి లేస్తాను, తన్నిన తర్వాత పక్క నుంచి పింగాణి ప్లేట్లు తీసుకొని నా వీపు మీద కొట్టాలి. ఒక 6 పింగాణి ప్లేట్లు, అది పగలాలి. నాకు ఏం చేశారంటే వెనక చిన్న షీటు కట్ చేసి చాలా సన్నటిది తీసి వీప్ అంతా పెట్టారు, నడుము దగ్గర కూడా పెట్టారు. పెడితే రెడీ ఓకే అన్న విజయ్ మాస్టర్ అన్న, ఏమా రాజా రెడీ అంటే రెడీ సార్ అన్నాం. ఆ ఎమోషన్లో అనుకుంటూ లీడ్ తీసుకొని లేవాలి కదా, లేచాను. పింగాణి ప్లేట్లు తీసుకొని వేసి ఒక్క పీకాడు. నేను ఇలా వంగున్న టైంలో, అంటే ఇక్కడ నుంచి తన్నిన టైంలో వంగాలి, లేవడం కాదు. లేచిన తర్వాత తంతాడు, తన్నిన తర్వాత వంగున్న తర్వాత నా వీపు మీద కొట్టాలి. ఇలా అన్నప్పుడు పెట్టిన షీట్లలో పైన ఒకటి కింద ఒకటి కదా షీట్, ఈ షీట్ ఒకటి అలా పక్కకెళ్ళి కరెక్ట్గా మధ్యలో పడింది. అబ్బా 6 పింగాణి ప్లేట్లు పగిలాయి, కానీ నాకు మాత్రం అబ్బో అని అరుపు. షార్ట్ ఓకే, నేను మాస్టర్ అయిపోయింది నా పని. మాస్టర్ ఏంటి మాస్టర్ అంటే, అయ్యో రాజా అనుకోలేదు రాజా, అప్పుడప్పుడు ఇలా అవుతుంటాయి రాజా అంటే, మీకు ఏమవుతుంది మాస్టర్, పగిలింది నాకు కదా. సో అది కొంచెం నొప్పిగా ఉన్నా, బట్ ఇట్స్ అ ఫనీ ఇన్సిడెంట్. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. అలా కొట్టేది దీంట్లో ఏమైనా ఉండుద్దా ప్రిన్సిపల్ని? అంత వైలెన్స్ జస్ట్ జస్ట్ వోకల్స్ తోనే ఇట్లా అంతే. షేక్ చూస్తే డాడీని అసలు డాడీకి చెప్పలేనివన్నీ ఒంటింట్లోకి పోయి మమ్మీకి చెప్పడమే. అసలు డైరెక్ట్ ఐ కాంటాక్ట్ కూడా ఉండదు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, ఫాదర్ ఏమైనా క్వశ్చన్ అడిగితే చెప్పమ్మా నేను పోతా అని ఇక్కడ నుంచి వస్తుంటుంది నాకు ఆన్సర్, ఇలా వెళ్తుంటుంది మా కాన్వర్జేషన్. మదర్ ఫాదర్ సన్ది ఇక్కడ చెప్తే మమ్మీ అక్కడ చెప్తుంది, ఇక్కడ అలా ఉంటుంది కాన్వర్జేషన్. ఓకే, ఎంతమందికి ప్రపోజ్ చేసు సినిమాలో? సినిమా ఒకరికి అంత దారుణం కొట్టుకుంటున్నారు వెనకాల? అది బ్యాట్ బ్రో, క్రికెట్ బ్యాట్ బ్రో. ఆయిల్ ఉందా లేదా నార్మల్ ఆయిల్ ఎందుకు ఉంటుంది బ్యాట్లో? ఆయిల్ బ్యాట్ కాబట్టి ఆయిల్ బ్యాట్ అన్నాడు. ఇప్పుడు మైసూర్ బజ్జీలు ఇట్లా మనం ఓపెన్ చేస్తుంటాం కదా, మైసూర్ ఉందా లేదా అని, అట్లా ఆయిల్ బ్యాట్ అన్నాడు. మైసూర్ ఆయిల్ ఏమైనా లోపల ఉంటుందేమో అని చిన్న చెక్కి, అంటే దాంట్లో బాగా ఉంది, బాగా మేధావి, అది తెలివి, అది పక్క. షూటింగ్ టైంలో సార్ వీళ్ళందరితో ఏదైనా మెమరీ ఇన్సిడెంట్ కానీ ఎక్కువసార్లు రీటేక్లు బాగా ఇబ్బంది పెట్టింది ఎవరు మిమ్మల్ని? ఇబ్బంది ఏం పెట్టలేదండి ఎవరు, ఎందుకంటే చాలా సరదాగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. అంటే మేము సరదాగా లొకేషన్లో సరదాగా నవ్వుకుంటూ పాడుకుంటూ వాళ్ళు అనుకున్న డేస్లో నెంబర్ ఆఫ్ డేస్లోనే ఫినిష్ చేసాము. ఏది లొకేషన్లో కొన్నిసార్లు ఆ పక్కన ఎవరో వచ్చి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా కానీ అయినా కానీ వర్క్ ఆగకుండా ఎప్పటికప్పుడు మా వర్క్ కొనసాగిపోతూ అనుకున్న డేస్లోనే మా షూట్ కంప్లీట్ చేసాం. అంత బాగా వీళ్ళందరితో కలిసిపోయాం, ఎక్కడ డిలేలు లేవు, ఏమీ లేవు, సరదాగా
నేను మా అందరం కలిసి భోజనాలు కూడా తెప్పించుకునేవాళ్ళం. మటన్ బిర్యానీ తెప్పించుకున్నాం. ఇక్కడ కొంచెం తప్పుగా అనుకోకపోతే ఒక ఇద్దరు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. మటన్ బిర్యానీ నేను 20 మందికి అలా తెప్పించాను. దాంట్లోకి చికెన్ కర్రీ వచ్చేది సపరేట్గా, మన టేస్టీ. అయితే మా దాంట్లో ఉన్న దాంట్లో ఇతను ఆ టైంలో కార్తీక మాసం తినేవాడు కాదు. ఎవరైతే తినాలని అనుకుంటాడో, రుచులు బాగా తెలుసు, తినలేదు. నువ్వు కూడా తినలేదుగా? నువ్వు తిన్నావు. మనోడు కొంచెం లిమిటెడ్గా మొహమాటం కొద్దీ అక్కడ ఉన్నాడు చూడండి, ఆ మూల, ఆ సాయిరామ్. ఏం సార్ బాగుంది సార్, మస్తున్నది ఎటు సార్ ఇంకా. ఓకే, అరే నాకు ఇష్టం, ఎవరైనా అలా అడిగి తినేవాళ్ళంటే నాకు బాగా ఇష్టం. పెట్టండి ఇంకా ముక్కలు వేయండి అవన్నీ. అది కూడా అయిపోయింది. సార్ బాగుంది సార్, ఏంటా సార్ ఇంకా. చూడడానికి ఇలాగే ఉన్నాడు. ఎప్పుడు లేదు బ్రహ్మాండం అంటే డైజెషన్ బ్రహ్మాండంగా అవుతుంది. చక్కగా చికెన్ కర్రీ అని. అలా ఇంకొక వ్యక్తి ఉన్నారు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని కోణం. అని నేను ఆడపిల్ల కదా, కొంచెం తింటుందేమో, డైట్ ఏమో, అలా అంటే అలా నువ్వు అంటుందేమో కూడా ఎక్స్పెక్ట్ చేశాను. అని నీకోసం అంటే తింటాను సార్. ఓకే అమ్మా, చికెన్ ఓకే అమ్మా, ఇంకొచ్చి అలాగే సార్. చికెన్తో వైట్ రైస్ వైట్ రైస్ అసలు నాకు అంటే సాయిరామ్ కన్నా ఎక్కువ బీట్ చేయలేదు. నో అని చెప్పదు. నో అని చెప్పలేదు. మొహమాటం కొద్దిగా ఏమో కానీ నేను అంటున్న పద్ధతికి. బట్ వి ఆల్ ఎంజాయ్డ్ ఇట్ అంటున్నా. మీరు చెప్పింది అర్థమైంది బాగా. సరదాగా నాకు నిజంగా నచ్చింది అట్మాస్ఫియర్. ఇప్పుడు అని మొహమాటం లేకుండా అలా అడగడం కూడా నాకు బాగా నచ్చింది. ఇక సాయిరామ్ కుమ్మింది కూడా నచ్చింది. గుర్తుందా సార్, మీరు చేతి కడుక్కొని వచ్చి కొంచెంసేపు అట్లా ఒరుగుదాము లేకపోతే అట్లా ఉందామని చూస్తుంటే అప్పటికి ఆయనే కూర్చొని తింటున్నాడు. సార్ కూర్చొని సార్, అట్లేం లేదు సార్, క్యారవాన్ మీరు ఇది మేము వీక్లీ వన్స్ మన ఎస్ఆర్ నగర్ హర్షా మెస్ ఫేవరెట్. అవునా? నేను ఆల్మోస్ట్ పెరుక్కొచ్చేస్తాను, ఏది అంటాడు, అయిపోయిందిరా భోజనం లేస్తున్నాను అంటే, ఇంకా కానీ పొడైంది ఇప్పుడే, నెక్స్ట్ సాంబార్ ఉన్నది, చికెన్ కూర వేస్తారు, ఆగాలి, ఇప్పుడే స్టార్ట్, బండి నడుస్తుంది. ఇదే రియాలిటీ కదా, సేమ్ స్లాంగ్ అంతే. అంటే ఇంచుమించు అట్లా ఉంటే నేనేంటంటే నిమ్మలంగా తింటా, స్లోగా తింటా. అందరూ అక్కడ 10 కూరలు ఉంటే 4 తింటారు కదా, నేను అన్ని టేస్ట్ చేస్తా. అన్నిటికీ ఒక ½ అవర్ తీసుకుంటా. చిచి మరి ఎక్కువ అట్లా ఎంజాయ్ చేస్తాడు, సూపర్. అసలు ఆనీలో ది బెస్ట్ ఎక్స్ప్రెషన్ చూడాలంటే మంచి టేస్టీ ఫుడ్ పెట్టినప్పుడు సార్ అక్కడ కెమెరా పెట్టండి, ఆ కళ్ళు ఇలాగ ఒకేసారి పెద్దగా అవుతాయి అనమాట. ఎంత ఎంజాయ్ చేస్తాడంటే ప్రొడక్షన్ ఫుడ్. నెయ్యి పొడి లేకపోతే అసలు బాబాయ్ నెయ్యి పొడి ఎక్కడ బాబాయ్? నాకంటే నెయ్యి పొడి ఎక్కువ అడిగింది ఆ మనిషి. నెయ్యి లేనిది ముద్ద దిగదు. వాడికి అలవాటు చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఫుడ్ విషయంలో కానీ, సెట్స్ మన షూటింగ్ లో కానీ, క్యారీవెన్ లో కానీ చెప్పండి అందుకోండిరా. సో ఎంజాయ్ చేసిండే బ్రో అందరం. ఎస్పెషల్లీ రాజు సార్తో అయితే మేము సార్ వీళ్ళతో షూట్ చేసే టైంలో మేము కూడా పోతుండే. ఫ్యామిలీ అయ్యేటప్పుడు మాది ఫ్రెండ్స్ ఎక్కువ లేకపోతుండే. సార్ వాళ్ళది అయిపోగానే మా దగ్గరకు వచ్చేటోళ్ళు ఇట్లా మంచిగా కూర్చొని, ఏం సాయి ఏం నడుస్తుంది, ఏం అనిరుద్, అట్లా జరుగుతుండే. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. బయట సార్తో ఎంజాయ్ చేసిన, సెట్స్లో ఏమో మనోడు డామినేట్ చేసేస్తున్నాడు బాగా ఇద్దరు. అదైతే పక్కా. మనోడు మంచి ర్యాపర్. వద్దు మామ, ఒక పాట పాడతావు బ్రో. అది మనకు త్వరలో ఇస్తా. హోమ్ టౌన్ అంతే. హోమ్ టౌన్ లో సస్పెన్స్ ఉంటుంది చిన్న విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు, అడగగానే ఒప్పుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. మంచి బ్లాక్ బస్టర్ రావాలి, మంచి వ్యూవర్షిప్ రావాలి, మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సుమన్ టీవీ ప్రేక్షకులందరూ ఏప్రిల్ 4వ తారీఖున హోమ్ టౌన్ అనే మంచి వెబ్ సిరీస్ వస్తుంది ఆహాలో. ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఒకవేళ ఆహా కనుక లేకపోతే డౌన్లోడ్ చేసుకొని చూడండి. మిమ్మల్ని మాత్రం మేము డిసప్పాయింట్ చేయం, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. సో అందరం ఒకసారి అందాం, ప్లీజ్ వాచ్ హోమ్ టౌన్ only on
మాకు 4th ఏమైనా పార్టీ ఉంటుందా మరి? చిల్లు ఎంజాయ్ చేయాలి. మీరు వచ్చేయండి, మీకు ఆ రోజున మళ్ళీ చికెన్ అవన్నీ మేమంతా కూర్చుంటాం. సారు ఫుడ్ పెట్టడం విషయంలో అస్సలు తగ్గేదే. సో ఏప్రిల్ 4వ తారీఖున మా హోమ్ టౌన్ రిలీజ్ కాబోతుంది. ఒకవేళ ఎవరికైనా ఆహా లేకపోతే ఆహాని సబ్స్క్రిప్షన్. సో ఏప్రిల్ 4వ తారీఖున హోమ్ టౌన్ రిలీజ్ కాబోతుంది ఆహాలో. ఒకవేళ ఎవరికైనా ఆహా లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆహాలో తప్పకుండా చూడండి. మిమ్మల్ని మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయం. సో ప్లీజ్ డూ వాచ్ Home Town only on April 4th. Yes. వర్త్